గుడ్ నేమ్ ఉంది మీకు. అయితే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి ప్రతి ఆటో నడుపుతున్నటువంటి వ్యక్తులకు వాళ్ళకి ఇంతో అమౌంట్ సహాయం చేస్తామని అన్నారు కదా, ఎక్కడ అవి అందుతున్నాయా మీకు? ఇంతవరకు అసలు స్టార్టే చేయలేదు ఇంకా. అసలు ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వలేదు. సంవత్సరానికి 12,000 రూపాయలని ఆయన మేనిఫెస్టోలో ప్రకటించుకున్నాడు. ఏది ఆయన వచ్చి 15 నెలలు 16 నెలలు అవుతున్నాడు. ఏది లేదు. అంటే ఎప్పుడైనా మీరు అడగడము అట్లాంటివి ధర్నాలు అట్లా ఏమైనా చేసిరా? చాలా చేసాం. అరెస్ట్ కూడా చేయించారు. లాస్ట్ టైం December 23 అరెస్ట్ కూడా చేయించారు. అంటే స్పందిస్తాడు? స్పందిస్తారు కానీ సార్, ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన స్పందిస్తాడు. ఎలా స్పందిస్తాడు అంటే, మొన్న లాస్ట్ టైం December 7 రాష్ట్ర బంద్, యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఆటోలు. 6వ తారీఖు మేము అన్ని కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. తెల్లారితే బంద్ పెట్టాలన్నాం ఆటోలు. మా మెయిన్ అధ్యక్షులు వెంకటేశ్వర అన్న గారి ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో, BRTU ఇట్లా CETU వీళ్ళందరూ మెయిన్ పెద్ద పెద్ద యూనియన్ ఇలా అందరి ఆధ్వర్యంలో మేము కూడా ఒక పాల్గొని వీళ్ళందరి ఆధ్వర్యంలో తెల్లారితే బంద్ అన్నాక, ఈ రోజు సాయంత్రం అంటే 6వ తారీఖు రోజు ఫోన్ చేసి, లేదు రేపు మీరు బంద్ విరమించుకోండి, మీ సమస్యలు అయితే ఏమైతే ఉన్నాయో అవి మేము చేస్తాము అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మాకు ఒక వారం రోజులు గడివి అని అన్నాడు. సరే అని ఇచ్చాం. తెల్లారితే రాష్ట్ర బంద్ కూడా వాయిదా వేసుకున్నాం. డ్రైవర్లందరికీ ఒక చిన్న అంటే ఏదో ఒకటి అవుతుంది కదా సార్. ఇప్పుడు నేను మీకు మాట ఇచ్చా, తెల్లారితే బంద్ నువ్వు రాకు, రోడ్డు మీకు రాకని చెప్తాను. సడన్ గా ఫోన్ చేసి నువ్వు పనులు చేసుకుంటే నా మీద ఒకసారి అంతే కదా. అట్లా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒక పథకం అనేది రిలీజ్ చేసింది కదా, అంటే ఇప్పుడు ఈయన చేస్తాడనే నమ్మకం ఉందా మీకు? లేదు. రేవంత్ రెడ్డి పైన లేదు, చేయడు. ఈ ప్రభుత్వం 100% చేయడు. ఎందుకు? ఆయన గొప్ప వ్యక్తి అంటారు, సమాజానికి మేలు చేసేటువంటి వ్యక్తి అంటారు, తర్వాత ప్రజలకు కూడా ఇప్పుడు అండదండలుగా ఉంటారు అంటారు కదా, మీరు అట్లెట్లా చెప్తున్నారు అసలు?